హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే 27,000కే ఒక సెవరన్ గోల్డ్ అంటే 8 గ్రామ్స్ గోల్డ్. ఏంటి 27,000కే మన సెవరన్ గోల్డా అని మీరు అనుకోవచ్చు కదా. ఆహా, ఇదేదో బాగుంది, అందరం వెళ్ళి తీసుకుందామా అని అనుకోవచ్చు కదా. అలానే చాలామంది అనుకుంటున్నారండి. అది ఎలా అని చూద్దాము. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. 27కు గోల్డా అంటే చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కొంతమంది సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పండి అన్నారు. మీరు సేవింగ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే బెటర్గా ఏముందంటే పోస్ట్ ఆఫీస్లో అండి కిసాన్ వికాస్ పత్ర అని ఉంది. అందులో వేస్తే మనం ఇప్పుడు ఒక 5 lakhs వేసామనుకోండి, ఒక 9 years 8.5 years ఉంది, 9 years అనుకోండి, దగ్గర మీకు 10 lakhsగా రిటర్న్ వచ్చింది, డబుల్ అయ్యిద్ది అనమాట. 5 lakhs వేస్తే 10 lakhs, 10 lakhs వేస్తే 20 lakhs ఇలా వస్తుంది. ఇది ఒక మంచి స్కీమ్ ఉంది. ఆడపిల్లలకు ఉండనే ఉంది సుకన్య సమృద్ధి యోజన, మగపిల్లలకైతే పీపీఎఫ్ ఉంది, ఇందులో వేసుకోండి. పీపీఎఫ్ సుకన్య వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లభిస్తుంది అనమాట. లేడీస్కి వచ్చి 2 yearsకి మహిళా సమ్మాన్ పత్రాన్ని ఉంది, అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచి పాలసీస్ అండి. ఇంకా కొంతమంది వచ్చి ఎల్ఐసిలో పాలసీస్ ఏమన్నా ఉన్నాయా చెప్పమన్నారు, నేను చెప్తానండి, సరేనా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అడిగారు, లేట్ అయిపోతూ ఉంది, వీడియో చేయాలి, అది చేస్తాను. ఎల్ఐసిలో కొత్తగా కొన్ని స్కీమ్స్ వచ్చినాయండి, అదే పాలసీస్ వచ్చినాయి, అవి ఏంటి చెప్తాను. ఇంతకుముందు మేము ఒకటి కట్టాము, దాని గురించి కూడా చెప్తాను మీకు, సరేనా? ఇప్పుడు మనం 27,000కి ఏంటి గోల్డ్ చూద్దామా. ఇప్పుడు గోల్డ్లో చాలా రకాలు ఉన్నాయండి. 24 క్యారెట్ వచ్చి ప్యూర్ గోల్డ్ అనమాట, 999 అని ఉంటుంది. అంటే ఇది ఫుల్గా గోల్డే. దీంతో ఆర్నమెంట్స్ చేయలేమని ఇంతకుముందు కూడా చెప్పాను, ఎందుకంటే మెటల్స్ కలిపితేనే ఆర్నమెంట్స్ చేయగలరు, ఇందులో మెటల్స్ కలపరు. అందుకని ఇది ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు మనం 24 క్యారెట్ గోల్డ్ని. డబ్బులు ఉన్నప్పుడు కొని పెట్టుకున్నాం అనుకోండి, రేట్లు పెరిగినప్పుడు మనం ఇచ్చేసి, ఇప్పుడు ఒక 60,000 ఉందనుకోండి 24 క్యారెట్, ఒక 5 years అలా దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది 1 lakh అవడానికి కూడా ఛాన్స్ ఉంది, పెరిగిద్ది కదా. అప్పుడు మనకి చాలా లాభం వచ్చేది. ఆ టైంలో మనం ఆ గోల్డ్ని తీసుకెళ్ళి ఇచ్చేసి, ఏ షాప్లో కొంటున్నాం ఆ షాప్లో ఇచ్చేసి 22 క్యారెట్ అంటే 916 గోల్డ్ని కొనుక్కోవచ్చు. అప్పుడు మీకు చాలా లాభం కదా. ఇప్పుడు ఒక సెవరన్ కొంటున్నాం అనుకోండి, 1.5 సెవరనే మనకు వచ్చేసిద్ది ఈ మనీతో, అట్లా ఉంటుంది అనమాట. దానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అమ్మేసి ఏదన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దానికి 24 క్యారెట్ గోల్డ్ నగలు చెయ్యరు అందులో. ఇదొకటి 22 క్యారెట్ 916, దీంట్లో గోల్డ్ చేస్తారు, కొన్ని మెటల్స్ కలిపి నగలుగా చేస్తారు, సరేనా? ఇదే అందరూ నగలకు యూజ్ చేసే గోల్డ్. తర్వాత వచ్చి 18 క్యారెట్ అనమాట. 22కి 18కి ఎంత, 4 క్యారెట్ డిఫరెన్స్ ఉంది కదా, తక్కువ ఉంటుంది. దీన్ని వచ్చి డైమండ్ జ్యువెలరీకి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్న వాటికి 18 క్యారెట్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చెబుతున్నారు, 27,000కి గోల్డ్ వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు కొనలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము 27,000కి 1 సెవరన్ ఇచ్చేలాగా చేస్తున్నాము. అంటే అప్పుడు అదే ఆ గోల్డ్ ఎంత ఉంటుంది క్యారెట్ అంటే, ఆ క్యారెట్ వచ్చి 9 క్యారెట్ అండి. 22 క్యారెట్, 18 క్యారెట్, ఇంకా దానికి తక్కువ ఉందా. ఆ తర్వాత 9 క్యారెట్ ఫ్యూచర్లో ఇలా చేద్దామని ఒక ప్రపోజల్ పోతా ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు నగా సంఘాలు, గోల్డ్ సంఘాలకి అధ్యక్షులు ఉంటారు వాళ్ళు, గవర్నమెంట్, వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 60,000 1 సెవరన్ అంటే అందరు కొనలేరు, కష్టం అవుతుంది. అందుకని వీళ్ళందరికీ, తక్కువ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ, ఎక్కువ మనీ లేని వాళ్ళు ఇలాంటి నగల్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళు కూడా కొనుక్కొని వేసుకోగలరు ఆర్నమెంట్స్. అందుకని మనం ఇలా చేద్దాం అంటున్నారు. ఇది మంచిదా అంటే ఇది మంచిది కాదండి. 9 క్యారెట్ అంటే ఎంత ఉంటుంది, 18 క్యారెట్ అంటేనే తక్కువ ఉంటుంది, 9 క్యారెట్ అంటే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో ఏమంటే 22 క్యారెట్లో వచ్చి 916 వచ్చి గోల్డ్ ఉంటుంది, సరేనా? 9 క్యారెట్లో చాలా తక్కువ ఉంటుంది. 22 క్యారెట్లు వచ్చి మెటల్స్, ఏమేమి కాపరు అవన్నీ ఉంటాయి కదా, 5 లోహాలు 4 లోహాలు ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, అవన్నీ కలిపే గోల్డ్ చేస్తారు.
కాపరు, సిల్వరు, నిక్కెల్ ఇలా ఉంటాయి. అవన్నీ వేసి నకలు చేస్తారు. గోల్డ్ పర్సంటేజ్ వచ్చి 91% అని పెట్టుకుంటే మిగిలిన పర్సెంటే మనకి ఈ లోహాలు ఉంటాయి. అప్పుడు గోల్డ్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన మెటల్స్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది కదా, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు 9 క్యారెట్ అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? మిగిలిన మెటల్స్ వచ్చి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ కాపరు, సిల్వర్ ఇవన్నీ ఎక్కువగా కలిపేసి గోల్డ్ వచ్చేసి 9 క్యారెట్ అంటే చాలా తక్కువ కలుపుతారు. మిగిలిన మెటల్స్ అన్ని ఇన్ని కలిపారు అనుకోండి, గోల్డ్ వచ్చి ఇంత కలుపుతారు. అప్పుడు ఎక్కువ ఏది ఉంటుంది, అందులో మెటల్సే ఉంటాయి కదా. అప్పుడు వచ్చి ఆ గోల్డ్ యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది. 22-24 క్యారెట్ ఉన్నట్లుగా ఆ గోల్డ్ కలర్ ఉండదు అనమాట. ఎందుకంటే మెటల్స్ ఎక్కువగా యాడ్ అవటం వలన గోల్డ్ కలర్ వచ్చి వేరే కలర్లో కనిపిస్తుంది. అది గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుందా డౌటే అనమాట. అందుకని ఇలా కనుక ఇంట్రడ్యూస్ చేస్తే తక్కువ ఉన్న వాళ్ళు 27,000 దీని కాస్ట్ కదా, అందరు కొనుక్కొని వేసుకుంటారు, బాధపడరు అని చెప్తున్నారు. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం 22-24 క్యారెట్ గోల్డ్ కొన్నట్లయితే మనకు ఒక అవసరం వచ్చిందంటే బ్యాంకులో పెడితే అమౌంట్ ఇస్తారు. ఇదే మిగిలిన షాప్స్లో ఉంటాయి, మార్వాడి షాప్స్ అలా ఉంటాయి, అక్కడ పెడితే ఇప్పుడు 50,000 అనుకోండి గోల్డ్ కాస్ట్ 1 సెవరన్. మనం బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి 45,000 వరకు కూడా మనకి వాళ్ళు ఇస్తారు, మార్వాడీస్ ఇస్తారు. 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇంతవరకు ఇస్తారు. ఇదే 9 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేసి మనం ఒక అవసరం అంటే బ్యాంక్లో పెట్టుకోరు, మార్వాడి షాప్స్లో కూడా తీసుకోరు, దానికి ఎక్కువ మనీ అనేది కూడా ఇవ్వరు. ఎందుకంటే తక్కువ గోల్డ్ ఉంది కదా, మెటల్స్ ఎక్కువగా ఉన్నాయి, గోల్డ్ తక్కువగా ఉంది. ఈ ఆర్నమెంట్స్ని ఎవరు పెట్టుకుంటారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఇవ్వరు కదా. ఏదో నాకు గోల్డ్ ఉంది అని చూపించుకోవడానికి మాత్రమే మనం ఈ జ్యువెలరీని కొనుక్కోవాలి. ఎక్కువ మనీని స్పెండ్ చేయలేని వాళ్ళు మేము గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నాం అనే దానికి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్పిస్తే ఇంకా దేనికి యూజ్ అవ్వదండి. మొన్న ఈ మధ్య చెప్తూ ఉన్నారు, తొందరలో దాన్ని మార్కెట్లోకి దించుతామని చెప్తూ ఉన్నారు, మళ్ళీ సైలెంట్ అయ్యారు. అయితే అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచించండి, మనం 27,000 తక్కువగా ఉంది కదా, ఇవి తీసుకుందామా, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుందామా, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు 50-60 అయినా కూడా పర్వాలేదు, మనం గోల్డే తీసుకుందాం అని మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? నేను వచ్చి ఏం చెప్తానంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనం ప్యూర్ గోల్డ్ తీసుకోవటమే మంచిది. మనకి ఎన్ని సంవత్సరాలైనా అది మనీని చేసి ఇస్తుంది. ఇది అంత మనీ రాదు, దాన్ని ఎందుకు మనం తీసుకోవటం? ఇప్పుడు ఒక సెవరన్, ఒక 8 గ్రామ్స్ 1 ఇయర్కి మనం పెట్టుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం. 1 ఇయర్లో 8 గ్రామ్స్ కొనాలని ప్లాన్ చేసుకుంటాం. రేట్లు పెరిగింది అనుకోండి 4 గ్రామ్సే కొనుక్కుందాం. ఇంకొక 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్లో ఒక 4 గ్రామ్స్ కొనుక్కుందాం. 1 ఇయర్లో 8 గ్రామ్స్ కొనేది మనం 2 ఇయర్స్లో కొనుక్కుందాం, పర్వాలా, లేట్ అయినా పర్వాలా, కొనుక్కునేది మనం ప్యూర్ గోల్డే కొనుక్కుందాం అని ఆలోచించినట్లయితే మనం ప్యూర్ గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, ఫ్యూచర్లో అమ్మినా మనీ ఎక్కువ వస్తుంది, పెట్టినా అవసరానికి మనీ వస్తుంది. ఇది అలా ఉండదు అనమాట. దీనికి అంత వాల్యూ ఉండదు, ఈ 9 క్యారెట్ గోల్డ్కి అంత ఉండదు. 18 క్యారెట్ అంటేనే పెద్దగా ఇది చేయరండి, అంటే డైమండ్స్ కోసమనే దాన్ని యూజ్ చేస్తున్నారు, బాగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి. అంటే మెటల్స్ కొంచెం ఎక్కువ కలుపుతున్నారు కదా, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. మెటల్స్ తక్కువైంది అనుకోండి, డైమండ్ స్టోన్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ గోల్డ్ జ్యువెలరీ విరిగిపోతుంది. అందువలన 18 క్యారెట్ గోల్డ్ వేసేసి మిగిలింది మెటల్స్ వేసి స్ట్రాంగ్గా చేస్తున్నారు, అది తీసుకోవచ్చు. అయితే 9 క్యారెట్ అంటే అసలు ఏముంటుందండి, ఉండదు కదా. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. పర్వాలేదు మేము ఇదే తీసుకుంటాము, తక్కువ బడ్జెట్లో ఉంది, వచ్చిందంటే మార్కెట్లోకి మేము తీసుకుంటాం అని అంటారా? లేదు లేట్ అయినా మేము కొంచెం మనీని సేవ్ చేసి మేము అదే తీసుకుంటాం, 1 సంవత్సరం పట్టేది 2 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, అవే తీసుకుంటాం అంటారా? ఎలా ప్లాన్ చేసుకుంటారా? ఒకవేళ అలాంటిది వస్తే మార్కెట్లో కానీ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే కనుక అది తీయనండి, తక్కువ గోల్డ్ ఉన్నా కూడా పర్వాలేదు, ఇలాంటిదే ప్లాన్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమంటే ఇంకొక అడ్వాంటేజ్, లైట్ వెయిట్లో మనం అనుకున్న జ్యువెలరీని తక్కువ గ్రామ్స్లోనే తీసుకోవచ్చు. ఇంతకుముందు అయితే అలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఏమీ లేదండి, ఎక్కువ గోల్డ్ పెట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు 2 సెవర్లు ఉంటేనే ఒక హారం వస్తుంది, ఒక సెవర 1.5 సెవర ఉంటేనే నెక్లెస్ వస్తుంది కదా. బ్యాంగిల్స్ 4 గ్రామ్స్ 3 గ్రామ్స్ 2 గ్రామ్స్లో కూడా అంటున్నారు. అంటే
మరీ లైట్ వెయిట్గా ఉంటుంది. అంతకు పోకుండా మనం కొంచెం స్ట్రాంగ్గానే ఒక 8 గ్రామ్స్ ఉండేలా తీసుకుంటే కూడా 2 బ్యాంగిల్స్ బాగా వస్తాయి. లేదు మేము ఎప్పుడన్నా వేసుకుంటాం, మా దగ్గర అంత మనీ లేదు, బడ్జెట్ అంత పెట్టలేము మేము అనుకున్నవాళ్ళు 4 గ్రామ్స్లో బ్యాంగిల్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకొని తీసి పెట్టుకోవచ్చు. అలానే హారం కానీ, నెక్లెస్ కానీ, కమ్మలు కానీ ఏదైనా తక్కువ గోల్డ్కే వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు 27,000 ఇచ్చి 9 క్యారెట్ గోల్డ్ తీసుకోవటం, దానికే ఇక్కడ వస్తున్నాయి కదా లైట్ వెయిట్లో. మనం అప్పుడు ఏం చేయాలంటే లైట్ వెయిట్ జ్యువెలరీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు జస్ట్ పెట్టుకోవటం, తీసి ఇంట్లో పెట్టుకోవటం భద్రంగా. అలా యూజ్ చేసినట్లయితే మనం వీటికి లైఫ్ కూడా వస్తుందండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది లైట్ వెయిట్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. మరి బడ్జెట్ తక్కువగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద నగల్ని చేయించుకోలేరు కదా. ఇప్పుడు ఒక 15 సెవెన్స్ 10 సెవెన్స్లో కూడా హారం వస్తుంది. వీళ్ళు వచ్చేసి డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఆ 10,000లోనే ఒక సెట్ తీసుకుంటారు. హారం, నెక్లెస్, బ్యాంగిల్స్ వస్తున్నాయండి, కమ్మలు కూడా వస్తున్నాయి, అన్నీ ఒక సెట్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు అనుకున్న బడ్జెట్లో మీకు ఒక సెట్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళేసి 27,000కి 9 క్యారెట్ ఎందుకు తీసుకోవటం 17 కదా, వేస్ట్ కదా అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోస్ని చూడండి, చాలా తక్కువ మంది చూస్తున్నారు, తక్కువ వ్యూస్ వస్తుంది, సరేనా. అలానే మన సెకండ్ ఛానల్లో కూడా మంచి వీడియోసే అని నేను అనుకుంటున్నా. అది మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు కదా. వస్తున్నాయి, చూడాలనిపించిన వాళ్ళు చూడండి, సరేనా. ఇదే ఈరోజు ఒక చిన్న వీడియోనే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది మీకు తెలియజేయాలి కదా, చాలామందికి తెలియదు ఇలాంటిది ఒకటి వస్తుందని. లేదు మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఫ్యూచర్లో తీసుకోవచ్చు, దానికి అవకాశం. అంటే మీకు తెలిస్తేనే కదా ఏ విషయం మీరు కొనుక్కోగలరు. అందుకని మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఈ వీడియో చేశాను. నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.